నిన్న చంద్రబాబు గారి పైన సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు, ఇద్దరు జడ్జిలు విరుద్ధమైనటువంటి తీర్పులు ఇచ్చిన మనకైతే ఒక విషయం స్పష్టమవుతా ఉంది. చంద్రబాబు గారి అరెస్టు విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసే ముందు చేసే పనికి పూర్తి స్థాయి చట్టబద్ధత ఉందా లేదా అని ఆలోచించకుండా కేవలం రాజకీయ కక్షతో చేసినటువంటి అరెస్ట్ అనేటువంటిది రుజువయ్యింది. ఎందుకంటే ఇద్దరు జడ్జీల్లో ఒక సీనియర్ జడ్జి అభిప్రాయం ప్రకారము ఇది నిబంధనల మేరకు అరెస్ట్ జరగలేదు అని స్పష్టత వచ్చింది. ఇంకొక జడ్జి గారు విభిన్నమైనటువంటి తీర్పునిచ్చినా కానీ ఇక్కడ సందిగ్ధత అనేటువంటిది కేవలం రాజకీయ కక్షతో వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఆరోపణల వల్లనే ఆ సందిగ్ధత క్రియేట్ అయిందే తప్ప రాను దాని యొక్క మూలాలలోకి వెళ్లితే కనుక స్పష్టంగా క్లారిటీ వస్తుంది. చంద్రబాబు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి తప్పుడు ఆరోపణల వల్లనే ఈ సందిగ్ధత క్రియేట్ అయితే తప్ప ఇందులో ఏ విధమైనటువంటి పస లేదు అని నిన్నటితో ఇంకా రుజువైంది. మేము మొదటి నుంచే చెప్తున్నాం, ఒకవేళ అవినీతి ఆరోపణలు మీరు చేసినవి అయితే గనక ఇంత పెద్ద వ్యవస్థ ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఎక్కడైనా కానీ ఒక రూపాయి ఎవరికి చేరింది, ఎక్కడి నుంచి చేరింది, ఎలా చేరుతులు మారింది అని మీరేమన్నా ఒక ఆధారం చూపగలిగినారా? ఒక్క కేసులో అయినా ఎఫ్ఐఆర్ చేయగలిగినారా? దీన్ని బట్టి ముమ్మాటికి ఇది కేవలం రాజకీయ కక్ష తప్ప ఇందులో ఏమీ లేదు. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతన కావడం లేదు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. కాబట్టి తిరిగి ఎలాగైనా కానీ అధికారంలోకి రావాలంటే చంద్రబాబు గారిని ప్రజలకు దూరం చేయాలి. తనకున్నటువంటి అవినీతి మచ్చను కూడా ఇంకొకరికి తగిలించాలని చేసిన ప్రయత్నం అనేటువంటిది ఇంకా తేటతెల్లమయ్యింది. వచ్చే రోజుల్లో ఇది కూడా మిగలదు. అందులో వచ్చే రోజుల్లో ఇంత బాధ్యత లేకుండా ప్రభుత్వం చంద్రబాబు గారి పట్ల వ్యవహరించిందని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆయన అరెస్ట్ అయినప్పుడు వెల్లువల ప్రపంచ దేశాలు గుర్తించేలా ఆయన మంచిగా పోరాటం చేశారు. కాబట్టి త్వరలో వచ్చేటువంటి ప్రజా కోర్టులో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి శిక్ష పడుతుంది. బంగాళాఖాతంలోకి వెళ్లిపోతారు. తిరిగి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండనంత విధంగా ప్రజలు మిమ్మల్ని శిక్షించబోతున్నారు. అలాగే ఈ కేసును వాదించేటటువంటి లాయర్ పొన్నవూరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఏందో అంత ఆదిత్యమో ఆ నోరు అందరూ అసలు ప్రజలందరూ కూడా చీదరించుకునేటటువంటి పరిస్థితి. లక్షలలో ప్రజల డబ్బులు జీతంగా తీసుకునేటటువంటి మీరు ప్రభుత్వానికి అధికారిగా ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారా? స్పష్టంగా వైసీపీ పార్టీకి అధికారంగా, వైసీపీ పార్టీకి ఏజెంట్ లాగా, ఆ పార్టీ నాయకుల్లాగా వ్యవహరించడం అనేటువంటిది చాలా తప్పు. దీనికోసం మీరు వెంటనే రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అంత బాధ్యతగా ఉండి ప్రజల డబ్బులు తింటూ ఉండి ప్రతిపక్ష నాయకుని పైన మీరు చేసిన తీవ్రమైనటువంటి ఆరోపణలు, దాన్ని మీరు ఎంత నైతిక బాధ్యత ఉన్నా కానీ వాదించినటువంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి మీరు ఇలా చేయడం చాలా తప్పు. కాబట్టి మీరు వెంటనే తప్పుకుంటే కనుక ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. మూడవ అంశము, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో ఒకప్పుడు 83లో ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అనేటువంటి పిలుపునిచ్చారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు అఖండమైనటువంటి బ్రహ్మరథం పట్టారు. ఈ రోజు కూడా ఇంత నియంత్రణ పాలన జరుగుతూ ఉంది. రాష్ట్రం వినాశనమయ్యింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఒకరు ఉన్నారంటే కనుక అది చంద్రబాబు నాయుడు గారని ప్రజలు నమ్మినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా తిరిగి అదే పిలుపునిస్తోంది. రా కదలిరా, ఈ రాష్ట్రాన్ని రక్షించుకున్నామనేటువంటి పిలుపునిస్తూ ఉంది. ఈ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లలో చంద్రబాబు గారు సభలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు ఎంత అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఉన్నాయి.
అందులో భాగంగా రాజంపేట పార్లమెంటుకు సంబంధించి పీలేరులో 24వ తేదీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ నియంత్రణ పాలనకు విరుద్ధంగా ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారని కోరుతూ ఉన్నారు.